ఈరోజు ఇవ్వాలని జరుగుతుంది. మేము అంత పరిశ్రమ రావాలని సార్ చాలా ట్రై చేస్తాడు సార్. ఇప్పుడున్న దాంట్లో మీకు ఓన్లీ ప్రతి అంటే మీటింగ్లో చెప్పడం కానీ మెంటర్ లాగా ఇన్స్పిరేషన్ అంటే మాతో పాటు మీరు వెళ్తారంటే మీరు ఒక పొజిషన్ కావాలి అండ్ అయ్యండి ఎండి సార్ అయ్యండి ఇంత సాదాసీదాగా మాతో ఇలా ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఎంతమంది ఎంప్లాయీస్లో ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సో నాకైతే నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను ఈ కంపెనీలో. అది నేను ఇంకా అడ్మిన్ టీంలో పనిచేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ దగ్గర ఉంది సబ్జెక్ట్, ఆ సబ్జెక్టే ఈరోజు ఇంత పెద్ద కంపెనీకి CEO అవ్వడం అంటే కేవలం సబ్జెక్ట్ ఉంటే. ఈరోజు చాలాసార్లు చెప్తుంటారు, పొద్దున్నే మనకి 9 to 10 జూమ్ మీటింగ్తో తీసుకుంటారు, రకరకాల టాపిక్స్ చెప్తుంటారు, కానీ కొంతమంది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు, కొంతమంది ఇంప్లిమెంటేషన్ చేయరు. బట్ ఆ సబ్జెక్ట్ అనేది ఒక్కటి ఉంటే చాలు, ప్రపంచాన్ని మనం ఎక్కడ బతకాలన్నా సబ్జెక్ట్ అంటే కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి ప్రతి విషయంలో కూడా. ఎంత నాలెడ్జ్ పర్సన్ అంటే నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తా, అటు సాఫ్ట్వేర్ సైడ్ నుంచి వచ్చి కూడా ఎంత డెప్త్ నుంచి నాలెడ్జ్ మన అందరికి ఇచ్చి ప్రతిరోజు ఇన్స్పైర్ చేసి ఎంతో మోటివేట్ చేసి అన్ని రకాలుగా ఉంటుంది మోటివేషన్ మనకి. హ్యాపీ బర్త్డే టు యూ సార్. మన టీంలో అయితే ఒక 10 మందిని మనం డిఫరెంట్ మెంటాలిటీస్ను మనం లీడ్ చేయాలంటేనే చాలా సతమతమవుతున్నాము. ఇంతమందిని సార్ అన్ని ప్రాబ్లమ్స్ లోతుగా చూసి దానికి క్లియర్గా అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్మూత్గా చెప్తారు సార్. మేము 4 years నుంచి చూస్తున్నాము. పేషెన్సీ లెవెల్స్ బాగా ఉంటాయి సార్కి. మాకు క్లోజ్ అవ్వని కస్టమర్స్ని కూడా చాలాసేపు మాట్లాడి క్లోజ్ చేస్తారు. ఒక బ్రదర్ సపోర్టింగ్ అనేది మాకు ఎప్పటికీ మీతో రావాలి అని మేము ఎప్పటి నుంచి అయినా అదే చెప్తూ ఉంటాము. ఒక బ్రదర్ అనేది మాకు మీ ద్వారా ఉన్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటాం మేము. మీరు అనుకున్న గోల్స్ అన్ని నెరవేరాలని, ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. ఒక CEO అంటే ఏదో ఎంప్లాయర్లా కాకుండా ఒక మనలో ఒకడు, మన బ్రదరు, మన తమ్ముళ్ళలాగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఎంత సీరియస్గా ఉన్నారో అంత జోవియల్గా చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్గా. సో అది నాకు బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో ఉండిపోయింది. సార్ ఏది స్టార్ట్ చేసినా కానీ బెటర్ ఉంటారు, అది మాత్రం మనం చూడొచ్చు. ఇంకా మనం చూసుకుంటే సేల్స్లో కానీ, మార్కెటింగ్లో కానీ, మోటివేషన్ స్పీచ్ కానీ, లేదా గేమ్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, ఎందులోనైనా మొన్న క్రికెట్ కూడా వాళ్ళే కొట్టారు కదా, వాళ్ళ టీమే వచ్చింది కదా. సో ఇట్లా అంటే అన్నిట్లో ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఒక 4, ఏ టీచర్, ఏ మోడల్, ఏ మెంటర్ అండ్ ఏ ట్రూ ఇన్స్పిరేషన్ లీడర్. సార్ గురించి చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ మన టీచర్ అని చెప్పగానే మనం స్కూల్లో చదువుకున్నప్పుడు కావచ్చు, కాలేజీలో కావచ్చు, మనకి ప్రతిదీ నేర్పిస్తూ ఉంటారు. స్టార్టింగ్లో మన పేరెంట్స్ నేర్పిస్తారు, దాని తర్వాత స్కూల్కి వెళ్తే మన టీచర్ నేర్పిస్తారు. ఇక్కడైతే అంటే రియల్ ఎస్టేట్ సెక్టార్లో అయితే నేనైతే చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి. బయట చాలా కంపెనీస్లో చేశాం కానీ ఎక్కడ కూడా ఎవరు నేర్పించరు. సేల్ చేసినామా గుర్తిస్తారు, డబ్బులు ఇస్తారు, అంతే బాయ్ అని చెప్తారు. మీ అందరికీ సార్ బాస్గా తెలుసు, బట్ నాకు అంటే ఎమోషనల్గా చాలా క్లోజ్ అనమాట సార్ దాంతో. సో ఒకప్పుడు నేను అంటే ఫ్రెండ్స్ని నమ్మి చాలా అంటే ఎట్లా అంటే నా పరిస్థితి సూసైడ్ దాకా వెళ్ళాను నేను. బట్ ఏంటంటే నేను ఎవరిని మోసం చేయలేదు, ఎదగాలని అనుకున్న టైంలో నాకు సార్ పరిచయం, అంటే ఒక ఫ్రెండ్ పరిచయమారు. సో సార్ పరిచయం అయిన తర్వాత అన్న ఇట్లా ఉంది, మీరు రండి సంతోషాన్ని, నేను చూసుకుంటాను, నేను ఉన్నాను అని చెప్పి ధైర్యం ఇచ్చారు. ఇద్దరు సార్లు కూడా ఏం చెప్తారంటే మనకి సేవ చేయడం చెప్తారు. ఈరోజు సార్ నేను ఉప్పల్ క్రాస్ అవుతున్నప్పుడు అనుకున్నాం యాక్చువల్గా సార్కి దాన్ని గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే నిన్న సార్ చెప్పాడు నాకు ఏ గిఫ్ట్లో వద్దు, ఏం తీసుకోను అన్నాడు. నాకు సడన్గా థాట్ వచ్చేసింది, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర చాలామంది ఉన్నారు సార్. అక్కడ ఒక 200 మెంబర్స్కి ఈరోజు నేను సార్ పేరున అన్నదానం చేసి వస్తున్నాను సార్ ఈరోజు. సార్ వాళ్ళు ఇద్దరు బట్టి నాకు ఒక పండుగలాగానే ఉంటుంది. నేను అందుకే కొట్టలు వేసుకోను సార్. రియల్ చెప్తే మాకు మీ బర్త్డే వచ్చిందంటే మాకు నిజంగా పండుగ అనిపిస్తుంది సార్. పండుగలాగానే ఉంటుంది. పొద్దున్నే తొందరగా రెడీ అయిపోయి ఎప్పుడు వెళ్ళాలన్న ఇది ఉంటుంది. ఇలాగే ఆ జర్నీ అనేది కంటిన్యూ సాగాలి. ఈ వృక్షం చల్లగా ఎప్పుడు బాగుండాలని దీవిస్తూ ఆ భగవంతుడి దయ వల్ల అందరం చల్లగా ఉండాలి. కంపెనీ చల్లగా ఉంటే అందరం చల్లగా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. నిన్ను చూసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఇక్కడ ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, మన ఎంప్లాయీసే కాదు, నువ్వు ఇన్స్పైరింగ్ మెనీ పీపుల్కి నువ్వు ఇన్స్పైర్.
సో బికాజ్ మనం బయట సొసైటీలో నీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదంటే నీ ప్రీవియస్ ఎంప్లాయీస్తో కానీ నీ కాలేజ్ మేట్స్ కానీ ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా నువ్వు ఒక ఇన్స్పైర్డ్గానే ఉన్నావు. సో అలానే ఉండు. నీకు నువ్వు నీ ఆల్వేస్ ఒక బాస్గానే ఉంటావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో నీ స్కూల్ మేట్స్ కానీ నీ కాలేజ్ మేట్స్ కానీ నీ ఎంప్లాయీస్ మేట్స్ కానీ స్టిల్ ఈరోజు ఉన్నటువంటి నీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి నీ నియర్ అండ్ డియర్స్ అందరిలో కూడా యు ఆర్ ద లీడర్, యు ఆర్ ద బాస్ అన్నట్టుగానే ఉంటావు. సో ఎప్పుడు అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో స్టార్టింగ్ నుంచి కూడా హీ వాజ్ మై ఫస్ట్ టీచర్. నా లైఫ్లోనే నాకు నేర్పించింది అంటే బిఫోర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి. సో ఫస్ట్ టీచర్ ఇన్ మై లైఫ్ సురేష్ సార్. సో ప్రతిరోజు కూడా ఎవ్రీడే నేను నేర్చుకుంటూ ఒక సేల్ని ఎలా ట్యాకిల్ చేయాలని కూడా ఎవ్రీ డే నేను ఎంత ఈవెన్ అరౌండ్ 11 o'clock కూడా ఒక క్లయింట్ గురించి నేను కాల్ చేశాను. సో ఎవ్రీ డే హీ వాజ్ సపోర్టెడ్ మీ. అండ్ ఆల్సో డిసిప్లిన్ గురించి ఒక 1 minute లేట్ వస్తే కూడా అంటుండే సార్. అన్నప్పుడు నేను అబ్బా కొత్తలో వచ్చినప్పుడు అబ్బా ఏంటి అని ఫీల్ అయ్యేదాన్ని. పక్కన ఎంప్లాయీస్ కూడా అబ్బా ఏంటి అనుకునేవాళ్ళు. బట్ దెన్ లేటర్ నేను ఒక డైరెక్టర్ అయినాకనో లేదా యూనో మేనేజింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది డెఫినెట్లీ ఇన్ని కంట్రీస్ తిరిగినాక కూడా సర్వ్ చేసేది డెఫినెట్లీ ఇట్స్ కరెక్ట్. ఎందుకంటే డిసిప్లిన్ లేకపోతే ఎన్ని కోట్లున్నా ఎంతున్నా వేస్ట్ అనేది నేను నేర్చుకున్నాను. సో అంత చేసినందుకే మేబీ ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నానని. సో ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఇన్ మై లైఫ్. ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు. మరియు ఎంటెక్ పూర్తి చేశారు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రతిష్టాత్మకమైన మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. ఇలాంటి అత్యున్నతమైన విద్యా నేపథ్యంలో లక్షల రూపాయల సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడడం క్షణాల పని. కానీ సురేష్ అన్న ఆ దారిని తెచ్చుకోలేదు. అన్న మీద అపార నమ్మకం, అన్నంటే అంతులేని గౌరవం. అందుకే అన్న మాట కోసం లక్షల జీతాన్ని కాదనుకొని రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టారు. 10 ఏళ్ల పైగా అపార అనుభవంతో తన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ప్రాక్టికల్ అనుభవాన్ని జోడించి కంపెనీ ఎదుగుదలకు రథసారథిగా మారారు. నాకున్న డ్రీమ్ ఏంటంటే నెక్స్ట్ బర్త్డే కల్లా అట్లీస్ట్ మన ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో మన సంపంగి ఫ్యామిలీ కనీసం ఒక 50 మంది వాళ్ళ సొంత ఇల్లు కొనుక్కోవాలన్నది నా ఫస్ట్ డ్రీమ్ అది. సో అది నెక్స్ట్ బర్త్డే కల్లా అది ఎట్లా చేసైనా సరే అవతలేసి అవసరమైతే ఫోర్స్ చేసో భయపెట్టో లేకపోతే నా క్యాబిన్లో పిలిచి డోర్ వేసో మిమ్మల్ని బెదిరించో మీ చేత ఇల్లు కొలిపేయాలని నేను అనుకుంటున్నా. సో దట్ ఈస్ మై ఫస్ట్ డ్రీమ్. సెకండ్ వచ్చేసి ఇది ఈజీగా అయ్యే డ్రీము. నా కోరిక ఏంటి అంటే ప్రతిరోజు కూడా ప్రతి సంపంగి ఫ్యామిలీ మెంబర్ సో నీట్గా డ్రెస్ వేసుకొని బ్లేజర్స్ వేసుకొని రావాలన్నది నాకు ఒక డ్రీమ్. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, ఇంతమంది కూడా బ్లేజర్స్లో ఉంటే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. సో దానికి నెక్స్ట్ బర్త్డే దాకా ఆగాల్సిన పని లేదు. సో ఈ బర్త్డేకి జరుగుతుంది అదని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ ఒక 1 week 10 daysలో జరిగితే ఇంకా హ్యాపీ. బికాజ్ వీఆర్ ఎ ప్రొఫెషనల్ కంపెనీ, మనది ఒక మల్టీనేషనల్ కంపెనీ. సో ఈ మల్టీనేషనల్ కంపెనీ మనం చేస్తున్నాం వెన్ వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ సెల్స్. మనం ఎవరికైతే బయట రిప్రజెంట్ చేస్తున్నామో ఆ రిప్రజెంట్ చేసేటప్పుడు చాలా ప్రొఫెషనల్ చేయాలన్నది నా కోరిక. కాబట్టి దాన్ని మీరు ఓకే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో తర్వాత నాకు ఒక 100 members టఫెస్ట్ టీమ్ తయారు చేయాలని నా కోరిక. నెక్స్ట్ కల్లా మనకు ఒక టఫెస్ట్ టీము 100 members తయారు చేసేసి వాళ్ళకి నేను ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. మీరు మాట్లాడకపోయినా మీరు చెప్పకపోయినా మీరు ఏదైతే మాకు ఇచ్చారో ఆ బాధ్యత నేను తీసుకొస్తాను సార్ అని చెప్పేసి ఆ చేసే టీమ్స్ నాకు కావాలి. ఒక 100 members తయారు చేయాలని నేను అనుకుంటున్నా. టఫ్ టీమ్. ఇప్పుడు ఆల్రెడీ మనం 500+ ఉన్నాము, 1000 వైపు హెడ్ అవుతున్నాము, ఇంకా 2000 అవుతాం, 3000 అవుతాయి, 10,000 అవుతాము. బట్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఐ వాంట్ స్ట్రాంగెస్ట్ వారియర్ టీమ్ విచ్ ఈజ్ లైక్ అంటే ఒక లోడ్ చేసిన గన్నులా ఉండే టీంని ఒక 100 మంది తయారు చేద్దాం అనుకుంటున్నా. ఆ ప్రాసెస్లో ఉన్నాను. తర్వాత వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా ఎవరో చెప్పారు మాట్లాడుతూ
ఆ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఆఫీస్ ఇచ్చేసి ఒక్కొక్క టార్గెట్ ఇచ్చి అక్కడి నుంచి రెవెన్యూ తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకు అన్నీ బాగుంటాయి, బట్ కలెక్షన్ దగ్గర రాగానే మన సేల్స్లో రాకెట్లాగా ఉరుకుతూ ఉంటాము, రిక్రూట్మెంట్లో రాకెట్లాగా పోతూ ఉంటాము. కలెక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న 3 ఇరుకల ఆటోలాగా వెళ్తూ ఉంటాం మనం. సో అది అధిగమించాలని నేను కోరుకుంటున్నా. సో దానికి గాను ప్రతి డైరెక్టర్కి ఒక ఆఫీస్ ఇచ్చి, ఆఫీస్కి ఒక టార్గెట్ ఇచ్చి, ఇక వాళ్ళు చెప్పకపోయినా అక్కడి నుంచి తెచ్చుకోవాలా, అదొకటి. అన్నిటికన్నా ముఖ్యం, నేను చాలా సందర్భాలు చెప్పాను, మనకు ఒక సొంత ఆఫీస్, ఆల్మోస్ట్ ఒక 5-6 ఫ్లోర్స్ ఆఫీస్ మనం తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే దగ్గర నుండి ఒకే విధంగా ఆపరేట్ చేయాలని అనుకుంటున్నాము. సో దానికి గాను నెక్స్ట్ ఇయర్ కల్లా 100% హుక్ ఆర్ క్రూక్, నో మ్యాటర్ వాట్ విల్ హ్యాపెన్, డెఫినెట్గా మనం మన సొంత ఆఫీస్ మూవ్ అవుతాము. అండ్ లాస్ట్ టైం సార్ ఒక ఐడియా చెప్పాడు, మన సంపంగి కమ్యూనిటీ పెట్టేసి మనమే ఒక లగ్జూరియస్ ఫ్లాట్స్ కట్టేసి, సో విల్లా టైప్ ఫ్లాట్స్ కట్టేసి మన సంపంగి ఫ్యామిలీ అందరూ అక్కడ సార్ చెప్పారు మనకి. ఆ త్వరలో ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా అది ఒక కొలిక్కి వచ్చి అందరం దాన్ని బుక్ చేసుకోవాలి, ఆ ఫ్లాట్స్ అందరం తీసుకొని ఉండాలని నేను అది కోరుకుంటాను. అది వన్ ఆఫ్ ద డ్రీమ్. అండ్ ఫైనల్ డ్రీమ్ వచ్చేసి, నాకు డ్రీమ్ అని కాదు, ఇట్ విల్ హ్యాపెన్ డెఫినెట్లీ. సో మీకు మాటిస్తున్నాము, డెఫినెట్గా నెక్స్ట్ బర్త్డే November 18, 2026 కల్లా మన సైట్లో ఎక్కడ కూడా ల్యాండ్, ఒక సెంటు భూమి కూడా ఖాళీగా ఉండదు, అంతా కూడా డేట్స్తో నిండిపోయి ఉంటుంది. అది మీకు మాటిస్తున్నాము. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే రోజు మనము చరిత్రలో నిలబడ్డట్టు ఉండాలి. అంటే చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు, నాకు కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది. అంటే సిగ్గు మీన్స్ వేరే సిగ్గు కాదు, అంటే షైగా అనిపిస్తుంది. ఏంటంటే ఎంప్లాయీస్ అంటారు, నాకైతే ఎంప్లాయీస్ అయితే ఎవరు లేరు ఇక్కడ. చైర్మన్ ఎవరు లేరు, ఎండి ఎవరు లేరు. వీఆర్ ఫ్యామిలీ. సో చాలామంది ఎంప్లాయీస్ అంటే కొద్దిగా ఏదో బూత్ లెక్క అనిపిస్తుంది నాకు. చాలామంది అనకండి ప్లీజ్, దయచేసి అట్లా అనకండి. అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, వీఆర్ ఫ్యామిలీ. ఈ మోడర్న్ రామాయణంలో మనం ఒక చరిత్ర నిలబడ్డట్టు చేస్తున్నాము. ఒకవేళ ఈ ఒక తమ్ముడే మనసా వాచ్య కర్మన నువ్వేం చేస్తే అల్టిమేట్ మా అన్నయ్య అని చెప్పేసి ఒక తమ్ముడు నాకు సపోర్ట్గా ఉంటేనే ఇంత క్రియేట్ చేసిన కదా నేను. సో ఇంతమంది తమ్ముళ్ళు, ఇంతమంది చెల్లెలు నాకు తోడుకుంటే ఇంకెంత పెద్ద క్రియేట్ చేయొచ్చు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన CEO సార్ బర్త్డే రిజల్యూషన్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఫ్యామిలీ, నో చైర్మన్. సో అందుకోసం నేను ఎక్కడ కూడా చైర్మన్గా నేను ఎక్కడ బిహేవ్ చేయను. నేను కేవలం ఒక తమ్ముడు నాకు ఉన్నందుకే ఇంత క్రియేట్ అయిపోయింది. సో ఇంతమంది తమ్ముళ్ళు ఉంటే ఇంకెంత క్రియేట్ అవుతున్నది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా నాకు బ్యాక్ గుండి మీరందరూ ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా రేపొద్దున సంపంగి అనే కంపెనీ చరిత్రలో, భారత చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద ఇండస్ట్రీగా జేబీ మురుగన్ అన్నారు. చూసారు ఎక్కడ మీరు చూస్తారు? ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా? ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది అది? వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు కదా. అమెరికాలో టాపెస్ట్ బ్యాంక్స్ అని వాళ్ళే. ఈ లైట్ కనిపెట్టడానికి ఫండింగ్ చేసింది ఆయనే, జేబీ మురుగన్ అని అతనే చేసిండు. థామస్ ఆల్వా ఎడిసన్కి ఆయనే ఇచ్చిండనమాట. సో అలాంటి కంపెనీ మన కంపెనీ కావాలి. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ సంపంగి అలా ఉండాలి. ఆల్ సెక్టార్స్లో ఉండాలి. ఆల్ సెక్టార్స్లో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్, ఏ సెక్టార్ అయినా సంపంగి ఉండాలి.